అలాగే శ్వాసకి అహంకారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శ్వాసకి అహంకారానికి అంటే ఈగోకి ఉన్న సంబంధం ఏంటి అన్నప్పుడు, నువ్వు ఈగో చూపించాలనుకోండి, నువ్వు యాంగ్జైటీగా పౌరుషంగా చూపించాలి. అంటే నీ శ్వాస రేటు కనీసం 30, అంటే ఒక నిమిషానికి 15 ఉండాల్సిన శ్వాస రేటు 30కి వెళ్తుంది. ఎప్పుడైతే 30కి వెళ్ళిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ శ్వాస రేట్లో ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు తెలియకుండా హై బీపీ ఇవన్నీ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే శ్వాసని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ శ్వాసని బ్యాలెన్స్ చేయాలి అంటే వాళ్ళు ముందు నుంచి కొంత ప్రాణ సాధన అనేది చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క అహంకార స్థాయిలు తగ్గుతాయి. ఈగో వల్ల చాలామంది నాకు ఇది ఎక్కువ అంటారు. ఒకరికి రైట్ నాస్ట్రల్ ఎక్కువగా పనిచేస్తూ ఉందనుకోండి, వాళ్ళల్లో ఈగో అనే నేచర్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే పురుషాధిక్యము అంటారు కదా, వాళ్ళ ఈగో నేచర్ అనేది పనిచేస్తుంది. కొంతమందిలో లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్కువగా పనిచేస్తుంటే సౌమ్యత అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 నాస్ట్రల్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఈగో బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. శ్వాసకి ఈగోకి ఉన్న సంబంధం ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా సూర్యనాడి పనిచేస్తూ ఉంటుందో వాళ్ళకి ఈగో రైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరి చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది అవుతుంది.